కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్యాక్ టు న్యూస్. రాజకీయ నిరుద్యోగులకు మంచి రోజులు రానున్నాయా? తమకొక నియోజకవర్గం కావాలంటూ కొన్నేళ్లుగా కుస్తీలు పడుతున్న నేతలు ఖుషీ కాబోతున్నారా? సింహపురి పొలిటికల్ సినారియో మారబోతోందా? లోకల్గా తెర మీదకు వస్తున్న లెక్కలేంటి? నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు రావడంతో ఆశావహులు ఖుషీగా ఉన్నారు. త్వరలోనే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టనుండడంతో రాజకీయ సందడి మొదలైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు ఉండగా పునర్విభజన జరిగితే 14 నుంచి 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. నెల్లూరు సిటీ, రూరల్తో పాటు మరొక నియోజకవర్గం రాబోతోంది. అలాగే 2009 ముందు వరకు ఉన్న రాపూరు, అల్లూరు నియోజకవర్గాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాలతో పాటు మరొక నియోజకవర్గం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఉదయగిరిలో ఎక్కువ మండలాలు ఉండడంతో వింజమూరు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడనుంది. అల్లూరు నియోజకవర్గం ఏర్పడితే కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలు కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు వర్తింపజేస్తే పెరిగే 15 స్థానాల్లో 4 నుంచి 5 స్థానాలు మహిళలకు కేటాయించే ఛాన్స్ ఉంది. డబ్బు, పలుకుబడి ఉన్న వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రావడంతో పాతతరం నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. కొందరికి అవకాశాలు రాక మాజీలుగా మిగిలిపోయారు. ఈ క్రమంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తవారితో పాటు పాతవారికి కూడా అవకాశాలు వస్తాయన్న ఆశతో ఉన్నారు. పాత కొత్త నియోజకవర్గాలతో నెల్లూరు జిల్లా రాజకీయ రూపురేఖలు ముందు మారబోతున్నాయి. పునర్విభజన తర్వాత ఎవరెవరికి అవకాశాలు దక్కుతాయన్నది చూడాలి.